కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, కానీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఇంట్లో శుభకార్యాలు పెళ్లిళ్ళు చేయడం కానీ, పిల్లలని చదివించడం కానీ, విదేశాలు పంపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన ఖర్చు కనపడుతోంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. ప్రజల్లో విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు కలుగుతాయి. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు పెరుగుతారు. అలాగే మిమ్మల్ని ఇష్టపడలేనటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి శత్రువుల బెడద బాగా ఉంది, నరదిష్టి నరకోశ బాగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం చేసేటటువంటి ప్రతి పనిలోనూ విజయం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, కెరీర్ పరంగా గ్రోతు, ఆదాయ లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, అలాగే పై అధికారుల యొక్క మన్నన కనపడుతోంది.